ఇప్పుడు అది అసెంబ్లీ కట్టిండ్రు, న్యూ అసెంబ్లీ కట్టిండ్రు. సచివాలయం కట్టిండ్రు. అన్నిట్లలో అభివృద్ధి ఉంది. సిద్దిపేట బాగా అభివృద్ధి చేసిండ్రు. ఎక్సలెంట్ రోడ్లు వేసిండ్రు అక్కడ హరీష్ రావు కూడా. తర్వాత అవును, సిద్దిపేట కుమరవెల్లి. అక్కడ ఇంకొకటి ప్రాజెక్టు కూడా కట్టిండ్రు బాగా కొన్ని కోట్లతోటి. కానీ కేసీఆర్ వచ్చిన కానీ ఉండనైతే బాగా డెవలప్ అయింది తెలంగాణ. అప్పటికిప్పటికి మీకు తేడా కనిపిస్తుందా? 10 ఏళ్ళు రాష్ట్రం రాకముందు, రాష్ట్రం వచ్చాక? చాలా డెవలప్ అయింది. మళ్ళీ కూడా కేసీఆర్ రావాలనే మేము కోరుకుంటున్నాం. చెట్లు కూడా బాగా నాటిస్తున్నారు ఎక్కడైనా కూడా. బతుకమ్మ ఆడడము, కవిత తెలంగాణ జాగృతి తరపున కవిత కూడా బాగా అభివృద్ధి చేస్తుంది. గజ్వేల్ కూడా బాగా అభివృద్ధి చేసిండ్రు. ఎక్కడైనా సిరిసిల్ల ఇంతకుముందు ఎక్కడ రైతు మార్కెట్ ఉండేది కాదు. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అంత నీట్గా ఉండేది కాదు. ఇప్పుడు బాగా గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే ఇప్పుడు వెళ్ళాలని అనిపిస్తుంది. అంత హై క్లాస్ వాళ్ళకైనా లో క్లాస్ వాళ్ళకైనా బాగా నీట్గా ఉన్నాయి. తర్వాత పింఛన్లు కూడా బాగా వస్తుంది. మిషన్ భగీరథ అదే అక్కడ ప్రాజెక్టు కట్టిండు కదా. ఇంకా ప్రాజెక్ట్ ఎక్కడ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు బాగా అభివృద్ధి చెందింది. అక్కడ మేము వెళ్ళినాం కూడా. మెడికల్ కాలేజీలు కూడా ఇప్పుడు న్యూ మెడికల్ కాలేజీలు కూడా చాలా వచ్చినాయి. పిల్లల భవిష్యత్తు మాత్రం చాలా బాగుంటుంది. మీ తెలంగాణ కల్చర్ని ఒక ఆకాశం అంత ఎత్తుకు ఎదగడము ఇవన్నీ మీకు ఎలా అనిపించినాయి? చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ అదే చెప్తున్నాయి కదా, మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని కోరుకుంటున్నాం మేము. తెలంగాణ మీద ఈ లిక్కర్ ఆరోపణలు ఈ కవిత మీద వస్తున్నాయి. లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఢిల్లీలో ఏదో చేస్తుందని మీ దాకా వచ్చినాయా మీకు? అదంతా వాళ్ళు ఆయన చేసింది. ఎవరు కాంగ్రెస్ వాళ్ళు చేసేది. మళ్ళీ తర్వాత బీజేపీ వాళ్ళు, ఆయన పేరు ఏదో ఉంటుంది బీజేపీ బండి సంజయ్. బీజేపీ అధ్యక్షుడు పేరు కూడా తెలియట్లేదు మీకు? లేదండి, తెలుసు కానీ మర్చిపోయినా. సంజయ్ అన్నీ ఏమంటారు అన్నీ వీళ్ళ మీద ఏది అభివృద్ధి చేస్తుండ్రు కదా, అభివృద్ధి పడిపోవాలని వాళ్ళు మాట్లాడడం అంతే. బాగా అనిపిస్తుంది 10 ఏళ్లలో మీరు 10 స్పష్టమైన తేడాలు చూశారు. ముందు చాలా ఇబ్బంది పడ్డాం కరెంటు మాత్రం ఇప్పుడు 24 అవర్స్ ఉంటుంది. రైతులకు మళ్ళీ వాటర్ కూడా ఇప్పుడు అది భగీరథ ఉంది కదా, దానివల్ల వాటర్ బాగా వస్తున్నాయి. అక్కడ ఇంకొకటి కొండపోచమ్మ ప్రాజెక్టు కట్టిండ్రు, ఇంకొకటి కొమరవెల్లి దగ్గర కూడా ఇంకొక ప్రాజెక్టు కట్టిండ్రు. ఎక్కడనైనా పంట పొలాలకు మాత్రము ఇబ్బంది లేదు. ఇప్పుడు 10 ఇయర్స్ నుండి పంటలు బాగా పండుతున్నాయి. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. పంటలు మిషన్ కాకతీయ పచ్చబడ్డది. వాళ్ళకు తినంగా ఇంకా మిగిలి కూడా వాళ్ళు అంటే సేవ్ ఆగుతున్నారు. మళ్ళీ రైతు బంధు పైసలు ఒకటి, దానివల్ల వాళ్ళకి పెట్టుబడి పెట్టుకోగలుగుతున్నారు, పంట తీసుకోగలుగుతున్నారు. వెరీ గుడ్ మేడం, కంగ్రాట్స్. కేసీఆర్ వల్ల మాకు మాత్రం చాలా మేలు జరిగింది, చాలా అభివృద్ధి జరిగింది. ఇంకా కూడా కేసీఆర్ ఉంటే ఇంకా కూడా మంచి మంచి పనులు చేస్తారు. ఇప్పుడు టెంపుల్ యాదగిరి గుట్టలో టెంపుల్ కట్టిరు, చాలా బాగా అభివృద్ధి చెందింది, బాగా కట్టిరు. ఇప్పుడు కొమరవెల్లి కాడ కూడా కొన్ని కోట్లు అంటే ఇచ్చిండ్రు, అది కూడా అభివృద్ధి చేస్తున్నారు బాగా. అన్ని విషయాలలో కూడా కేసీఆర్ బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఒక కన్న తండ్రి. కేటీఆర్ రేపు సీఎం అయితే మీకు బాగా అనిపిస్తుందా? కేటీఆర్ చాలా బాగా అనిపిస్తుంది. ఆయన కూడా తండ్రి బాటలోనే నడుస్తారు, ఆయన కూడా బాగా చేస్తారు. అదే కవిత కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ అందరూ చాలా బాగా చేస్తున్నారు. కేసీఆర్ బాగా చేస్తున్నారు. హరీష్ రావుకి మీరు ఎన్ని మార్కులు వేస్తారు? హరీష్ రావుకు 100కి 100 ఇస్తాం. చాలా బాగా అభివృద్ధి మీకు ఏం కనిపించింది? సిద్దిపేటలో డెవలప్ లేదు, అన్ని విషయాలలో డెవలప్ అయింది. అక్కడ ఒకటి కోమటి చెరువు ఉండేది, అది అంటే చూడడానికి అసలు బాగుండేది కాదు. ఇప్పుడు అది చూడాలి అంటే కొన్ని లక్షల మంది వస్తున్నారు. ఇప్పుడు లుంబిని పార్కు కంటే నెంబర్ 1గా అయింది అది పార్కు సిద్దిపేట. ఇప్పుడు సిద్దిపేట డిస్టిక్లో ఎక్కడికైనా పార్కు రావాలంటే అక్కడికి కోమటి చెరువుకు సిద్దిపేట పార్కు వస్తున్నారు. రోడ్లు, లైటింగ్స్, హాస్పిటల్ మాత్రం చాలా బ్రహ్మాండంగా కట్టిండ్రు. మళ్ళీ గజ్వేల్ల కేసీఆర్ కూడా ఒకటి రైతు బజార్ కట్టిండ్రు, తర్వాత హాస్పిటల్ కట్టిండ్రు, గవర్నమెంట్ హాస్పిటల్ చాలా బాగా కట్టిండ్రు. అన్న హరీష్ అన్న, నా ద్వారా నేను నీకు చెప్తున్నాను, నువ్వు ఈ పని మిగిలిపోయి చెయ్యి అని మీరేం చెప్తారు? మీ సిద్దిపేటకి మా విద్యారంగంలో అభివృద్ధి విద్యారంగం నాకు ఇది కొరత అనిపిస్తుంది, అది కూడా చెప్పండి.
అన్నీ అభివృద్ధి చేసిండ్రు. నాకు తెలిసి మాత్రము అక్కడ మాత్రం బాగా డెవలప్ అయింది. ఇప్పుడు కొమరవెల్లిలో కూడా ఇంకొకటి పార్క్ ఇస్తున్నారు. తర్వాత అంటే ఒక 2-3 కోట్లు ఇచ్చిండ్రు. అది కూడా కొమరవెల్లి దగ్గర కూడా పార్కులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. అంటే ఏది కావాలని మరి ఆయనకి అభినందన అన్న చెప్పండి మీరు. మేము అడగక ముందే అన్ని ఇస్తున్నారు మాకు. ఒక అన్నయ్యలాగా, ఇప్పుడు కేసీఆర్ ఒక తండ్రిలాగా బాగా ఇస్తున్నారు. హరీష్ గారిని ఉద్దేశించి ఆయన పేరెత్తి శభాష్ హరీష్ అన్న అని చెప్పండి. హరీష్ రావు అన్నయ్యకు హ్యాట్సాప్. ఆరోగ్య శాఖ మంత్రిగా ఆర్థిక మంత్రిగా కూడా ఆర్థిక మంత్రిగా చాలా బాగా చేస్తున్నారు. ఇంతకంటే కూడా ఇంకా బాగా అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ కూడా ఆయననే రావాలి, కేసీఆరే ముఖ్యమంత్రి ఉండాలి. హరీష్ రావు, కేటీఆర్, కవిత మా తెలంగాణ అన్నిట్లలో డెవలప్ చేస్తున్నారు. మళ్ళీ కూడా వాళ్ళే రావాలని మేము కేటీఆర్ హరీష్ రావు సీఎం ఎవరైతే బాగుంటుంది నెక్స్ట్ సీఎం? నెక్స్ట్ సీఎం అంటే హరీష్ రావు అయితే బాగుంటుంది. మీ అభిమానం బాగుంది. వచ్చింది హరీష్ రావు, తర్వాత వచ్చింది కేటీఆర్. కాకపోతే ఎక్స్పీరియన్స్ హరీష్ రావుకి ఎక్కువ ఉంటుందని మేము అనుకుంటున్నాం. మీ అభిమానము ఎలాంటిది? అది హరీష్ రావుకి మీకు ఏమన్నా ఎలా మీకు ఆయన బాగా దగ్గర అనిపిస్తాడు? ఎలా దగ్గర అని ఏం లేదండి, ఆయన డెవలప్ చూసే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అంతకుముందు మేము వెళ్ళేది సిద్దిపేటకు బాగా వెళ్ళేది. రోడ్లు అంతా బాగుండకపోయేది, లైటింగ్స్ ఉండకపోయేది, హాస్పిటల్స్ నీట్గా ఉండకపోయేది. ఇప్పుడు కోమటిచెరు ఒక పార్క్ వెళ్ళాలంటే అసలు ఎక్కడికి వెళ్ళాలని అనిపించకపోయేది. ఇప్పుడు అక్కడ ఏదైనా చిన్న మాకు బర్త్డే పార్టీ అయిందనుకో, అరే ఇక్కడ కోమటిచెరువుకి వెళ్ళాలి, హరీష్ రావు బాగా డెవలప్ చేసిండ్రు అని అట్లా అనిపిస్తుంది అన్నట్టు. ఇప్పుడు గజ్వేల్ ఉంది, బాగా డెవలప్ అయింది, రోడ్లు వేసిండ్రు, అరే అక్కడ చూడాలి. ఇక్కడ రైతు బజార్ కూడా బాగా కట్టిండ్రు. ఇక్కడ ఇప్పుడు సిద్దిపేటలో కూడా రైతు బజార్ లేకుండే, బ్రహ్మాండంగా కట్టిండ్రు. అది కూడా అన్ని విషయాలలో మనకు అభివృద్ధి చెందింది. మనకు వాళ్ళ ద్వారా కావాల్సింది ఏంది? అభివృద్ధి. మళ్ళీ కూడా వాళ్ళనే గెలిపించుకోవాలని అనుకుంటున్నాం. ఇప్పుడు బీజేపీ వస్తే కాంగ్రెస్ వస్తే ఏమనిపిస్తుంది మీకు? ఎట్లా ఉంటుంది? ఇప్పుడు బీజేపీ అయినా కాంగ్రెస్ అంటే ఇంతకుముందు మనం చూసినాము, కరెంటు లేదు, రైతులు చాలా ఇబ్బంది పడ్డారు, వాటర్ సప్లై లేదు, అన్ని విధాలుగా నష్టపోయినారు, రైతులు నష్టపోయినారు. తర్వాత అన్నిట్లల్లో వీళ్ళకు జాబ్స్ లేవు, దేనితోటి వాళ్ళతో డెవలప్ కాలేదు. అందుకనే అంటే వీళ్ళని తీసుకున్నారు తెలంగాణ కేసీఆర్ మనకు డెవలప్ చేస్తాడని చెప్పి. కాకపోతే అనుకున్న దానికంటే ఎక్కువనే చేసిండ్రు, బాగా చేసిండ్రు. 10 ఏళ్లలో మీకు అభివృద్ధి కనిపించింది 10 పాయింట్లో. ఇప్పుడు వాటర్ చూడండి, మిషన్ భగీరథ అదే అంటే కొన్ని అందరు ఏమంటారు, తిన్నాడు అంటారు. తిన్నదానికంటే ఎక్కువ చేసిండ్రు. మనం తిన్నదని ఎప్పుడు అనుకోవద్దు. ఇప్పుడు చేసే వాళ్ళే తింటారు, పెడతారు ఏదైనా అట్లా. కాకపోతే కేసీఆర్ గారికి, కవిత గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఈ స్కాములు అవి ఇవి మీరు నమ్మట్లేదు? కవిత మీద లెక్కర్ స్కామ్ అంత వాళ్ళు అవన్నీ వేసే అబండాలు. ఇప్పుడు బండి సంజయ్ వీళ్ళు బీజేపీ వాళ్ళు వేసే ఆరోపణలు. అంటే మేము రావాలని చెప్పి వాళ్ళ ఉద్దేశం, అంతే తప్ప నిజం ఏం లేదు అందులో. లేదండి, ఏం అనుకోవట్లేదు. హరీష్ అన్న జిందాబాద్, కేటీఆర్, కవిత గారికి, కేసీఆర్ గారికి జిందాబాద్. మళ్ళీ తెలంగాణనే రావాలని కోరుకుంటాం. వాళ్ళే ఇంకొక 20 సంవత్సరాలు వాళ్ళే పరిపాలన చేయాలి. ఇంకా మనది బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. ఇంతకంటే త్రిబుల్ అభివృద్ధి అవుతుందని మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.